రామాయణంలో సుందరకాండను ఫిఫ్త్ సర్గ. చంద్రుడు శోభాయమానంగా ఉంటూ ఆ కిరణాలు అన్ని వైపులా ప్రసరిస్తున్న ఆ తరుణంలో రావణాసుడు ఒక అంతఃపురంలోకి హనుమంతుడు ప్రవేశించి అక్కడ సీతాదేవి కోసం మొత్తం అన్వేషిస్తాడు. ఎంత వెతికినా సీత జాడ కనిపించక దుఃఖానికి లోబడతాడు హనుమంతుడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. తతస్సమధ్యాంకతామంశుమంతం జ్యోత్స్నావితానం మహదుత్వమంతం దదర్శ ధీమాన్ దివి భానుమంతం గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతం. దిశాలి అయిన హనుమంతుడు ఆకాశ మధ్య భాగంలో చల్లని కిరణాలతో హాయిగా కనిపిస్తున్న చంద్రుణ్ణి చూశాడు. ఈ చంద్రుడు ఆకాశ మధ్యలో ఎలా ఉన్నాడు అంటే ఆ వెన్నెలతో ఉన్న ఆ చంద్రుడు ఆ కిరణాలన్నీ కూడా అన్ని వైపులా ప్రసరింపచేస్తూ ఉన్నాడు. దీనికి మళ్ళీ అంటే తన కాంతిని ప్రసరింపచేస్తున్న చంద్రుడు అక్కడంత కాంతిమయంగా ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే గోవుల మధ్యలో మదించిన వృషభంలాగా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. లోకస్య పాపాని వినాశయంతం మహోదధిం చాపి సమేధయంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాసు మధాభియాంతం. ఎలా అయితే లోకపాలకులకి ఆ దుఃఖాలు తొలగింప చేస్తున్నట్టుగా అయితే మహాసముద్రం సైతం ఎలా అయితే వృద్ధి పొందుతూ సమస్త ప్రాణులకి భూతములకి అన్నిటికీ కూడా ఆ జలంలో మళ్ళీ వాయుమండలానికి ఆకాశాన్ని కూడా ప్రకాశింపచేస్తూ అంటే సర్వానికి మూలమై సర్వానికి ఆధారమైనది అన్నిటికీ అంతలాగా అన్నీ అందిస్తున్నది. అలాగా ఈ చంద్రుడు కూడా తన కిరణాలన్న అమృతంతో ఇవంతా కూడా నింపినట్టుగా ఉన్నాడు. అటువంటి చంద్రుణ్ణి చూశాడు హనుమంతుడు. యా భాతి లక్ష్మీర్భువి మందరస్తా తథా ప్రదోషేషు చ సాగరస్తా తదేవ తోయేషు చ పుష్కరస్తా రరాజాసా చారు నిశాకరస్తా. భూమి మీద ఎలా అయితే మందరగిరి పైన, అలాగే సాయం సంధ్య ప్రదోష కాలాలు అంటే సాయంత్రాలు ఆ సముద్రం మీద కూడా, అలాగే నీటిలోని ఆ పద్మాలు ఎలా అయితే విరాజిల్లుతున్నట్టు శోభాయమానంగా లక్ష్మీ కళ, పద్మం అంటేనే లక్ష్మి ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుందో ఇప్పుడు ఆ చంద్రకిరణాలు కూడా అలాగ అనిపిస్తున్నాయి. హంసో యథా రాజత పంజరస్థః సింహో యథా మందర కందరస్థః వీరో యథా గర్విత కుంజరస్థః చంద్రోపి భప్రాజా తథాంబరస్థః. అంటే ఇక్కడ అన్ని ఒకదానికొకటి ఉపమానాన్ని చెప్పుకుంటూ వెళ్ళేది ఎందుకు అంటే ఎలా అయితే ఒకటి అందంగా ఉన్నది ఇంకో అందంగా ఉన్నదానికి ఇది తోడ్పడితే ఎలా ఉంటుంది అంటే ఇది వృద్ధి చేస్తున్నట్టుగా ఎలా అయితే కనిపిస్తూ ఉన్నదో ఈ రామ కార్యార్థమై వచ్చిన వేళ మళ్ళీ హనుమంతుడు ఇప్పుడు రాత్రి వేళ అందులోకి వెళ్ళటం, ఇప్పుడు రాత్రి వేళ వెళ్ళి సూక్ష్మ రూపంలో వెళ్ళి సీత జాడ కోసం వెతుకుతూ ఉంటే మళ్ళీ అన్నిటికీ సహకారాలు అందిస్తున్నట్టుగా ఇప్పుడు రాత్రి వేళ అయినప్పటికీ కూడా ఆ చంద్రకిరణాలు అంతలాగా ఉన్నాయి. తిను వెళ్ళటానికి వీలుగా వెండి పంజరంలో హంసలాగా అంటే స్వచ్ఛత పైగా ప్రకాశవంతమైనది అని నొక్కి చెప్తూ, అలాగే మందరగిరి గుహ దగ్గర సింహం ఉన్నట్టుగా అంటే ఇక్కడ శక్తివంతమైనది గౌరవంతో కూడుకున్నది ఆధిపత్యం అన్న ఉనికిని చెప్తూ, అలాగే మదుపుటేనుగుపై వీరుని యొక్క కాంతిలాగా చంద్రుడు ఆ ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడంటే వైభవం గురించి, ఆత్మవిశ్వాసం గురించి, వీరత్వం గురించి ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పటం అంటే ఇక్కడ ఆ లంకలోకి ప్రవేశించటమే చాలా దుర్లభంగా, అలాంటిది ఇప్పుడు రావణాసుడు ఒక అంతఃపురంలోకి వెళుతున్నాడు. స్థితః కకుద్మానివా తీక్ష శృంగో మహాచాలశ్వేత ఇవోచ్చ శృంగః హస్తే వా జాంబునాథ బద్ధ శృంగో రరాజా చంద్రః పరిపూర్ణ శృంగః. వాడైన కొమ్ములు కలిగిన వృషభం లాగా అంటే ఇక్కడ బలానికి సంకేతంగా చెప్తూ, అలాగే ఉన్నత శిఖరాలు గల మహాపర్వతం లాగా, అలాగే బంగారు ఆ తొడుగులు కలిగిన దంతాలతో ఉంటున్న ఏనుగులాగా ఇలా 16 కళలతో ఉన్న చంద్రుడు విరాజిల్లుతున్నాడంటే ఇక్కడ పూర్ణంగా ఉన్నాడు. అంటే చాలా అంటే ఉన్నదానికన్నా చాలా అందంగా ఆహ్లాదకరంగా ఆ రోజు కనిపిస్తూ ఉన్నాడు. వినష్ట సీతాంభూ తుషార పంకు
महग्रह ग्राह विनष्ट पंकः प्रकाशलक्ष्म्या शय निर्मलांको రరాజా చంద్రో భగవాన్ శశాంక. ఆ చంద్ర కిరణాలక్క ప్రభావంతో శీతాంబువులు అంటే మంచు బిందువులు చీకట్లు తొలగిపోయి చీకట్లమయంగా ఉన్నదే రాత్రి సమయం. ఇంత చీకట్లమయంగా ఉన్నప్పటికీ కూడా ఎంత వెలుగు కావాలో అంతకు తగ్గట్టుగా వెలుగులు ఇస్తున్నాడు అక్కడ ఆ చంద్రుడు. అందుకే ఇక్కడ ఆ పూర్ణిమ రోజు చంద్రుడు లాగా చక్కగా చల్లగా ఉన్నాడు. మంచులో చెయ్యి పెడితే ఎలా అనిపిస్తుంది, చాలా చల్లగా అనిపిస్తుంది ఇలా మంచు బిందువులాగా. అంటే ఇక్కడ మంచు బిందువులు అన్నది మనకి ఎప్పుడు బాగా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఏదన్నా తగిలి ఆ చల్లని నీరు కనుక ఒక్కసారి మొహం మీద పడిందంటే అదే అసలైన స్వర్గం అన్న భావన కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చీకట్లు తొలగిపోయాయి, ఆ చంద్రుడు ఏదైతే అంత కాంతిగా ఉంటున్నాడు తిను వెళ్లాల్సిన కార్యానికి సహకారం అందిస్తున్నట్టుగా, అలాగే గ్రహరాజైన సూర్యుని యొక్క కిరణ ప్రతిఫలంలాగా ఇలా కనిపిస్తున్నాడు. మాలిన్యాలన్నీ తొలగిపోయిన కారణంగా ప్రకాశలక్ష్మికి ఎలా అయితే ఆశ్రయించుకోవటం ద్వారా మనలో ఉన్నవన్నీ కూడా మాలిన్యాలు తొలగిపోయి ఎలా అయితే నిర్మలంగా ఉంటామో అలా ఉన్నది ఆ ప్రకాశము. ఈ చంద్రుడు చంద్ర భగవానుడు ఏదైతే శశాంకుడు అంటాం, ఇలాగ అంత తేజోమయంగా ప్రకాశిస్తున్నాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రు మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః తత ప్రకాశో విరరాజచంద్రః. ఆకాశంలో విరాజమానుడై ఉన్న చంద్రుడు, రేరాజు అంటారు, రాత్రికి రాజు. అలాగే శీతలం పైన స్థిరంగా ఉన్న మృగరాజులాగా ఈ మహా అరణ్యంలో పైగా రణరంగంలో నిలిచిన గజరాజులాగా, అలాగే రాజ్యాధికారాన్ని పొంది సింహాసనం మీద కూర్చునున్న మహారాజులాగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే అది ఎక్కడి నుంచైనా నీకు ఆ స్పష్టత కనిపించేలాగా అంతలాగా ప్రకాశవంతంగా ఉన్నాడు చంద్రుడు అని. ప్రకాశ చంద్రోదయ నష్ట దోషః ప్రవృత్త రక్షః పిశితాశదోషః రామాభిరామేరిత చిత్త దోషః స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోషః. పండు వెన్నెల ఇలాగ పంచుతున్న ఆ చంద్రోదయ కాలంలో అంధకారం అంతరించిపోయి ఆనందిస్తున్నట్టుగా ఉన్నది. ఇప్పుడు చీకటిగా ఉన్నప్పుడు మనకి ఏమీ కనిపించదు, కాస్త ప్రకాశం కనపడుతున్నది, నువ్వు ఆస్వాదించటానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నది, అందుకు నీ జనాలందరికీ కూడా ఆనందం కలగజేస్తుంది. ఈ నిశాచరులందరూ కూడా ఆ మాంసం అన్నది భక్షణలో ప్రవృత్తులై వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు. అలాగే స్త్రీ పురుషులేమో ఆనందంగా వాళ్ళు కాలాన్ని, అనురాగాన్ని, సుఖాలని ఇలా అందులో వాళ్ళు తేలుతూ ఉన్నారు. ఇలా ఆ సమయంలో అందరికీ ఆనందం ఎప్పుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కలాగా అన్నీ చేస్తూ ఉంటే ఎటువంటి చేస్తూ ఉన్నప్పటికీ కూడా అందరికీ ఆనందాన్ని కలగచేస్తూ, తినేవాడికి తిండి మీద ఉంది, సుఖంగా గడుపుతున్న వాళ్ళకి అందులో వాళ్ళ ఆనందాన్ని, ఇలా అందరికీ అదే చంద్రుడు ఆనందాన్ని ఇస్తున్నాడు. అందరికీ ఆనందదాహాన్ని ఈ ప్రదోషకాలం వేళ సీతాదేవి అన్వేషణలో ఉన్న హనుమంతుడికి ఇక్కడ మళ్ళీ స్వర్గ సుఖదాయకంగా అయ్యాడు. అంటే అన్ని ఐశ్వర్యాలు పూర్ణంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నీకు ఏది అవసరం అది నీకు లభించితే, అలాగే ఇక్కడ చేసే కార్యము సత్కీర్తి, ఉత్తమ సంపత్తి, పైగా నిర్మలమైన జ్ఞానము, సంపూర్ణమైన వైరాగ్యం ఉంటేనే ఇక్కడ ఇంత భోగప్రాయంగా ఉన్నదంతా కూడా ఎలా అయితే షడ్గుణ ఐశ్వర్య సంపన్నత అంటారు పరమాత్మది. హనుమంతుల్లో అలా ఉన్నాయి. అందుకే భగవత్ స్వరూపము ప్రదోష కాలంలో ఇట్లా స్వర్గాలతో మయంగా ఉండి ఇన్ని సుఖాలతో ఇంత భోగప్రాయంగా ఉన్న ఈ లంకా నగరంలో ప్రవేశించి కూడా ఇంత వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టి, మాలిన్యాలు లేకుండా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చూస్తున్నా తన మీద ఎటువంటి ప్రభావం లేదు. తన కార్యం మీద తప్పితే ఇంకా ఏ లక్ష్యము లేదు, దేన్ని చూసి కూడా చంచలత్వానికి లోబడట్లేదు, ఈ వికార రహితంగా ఉన్నాడు, పూర్ణంగా ఉన్నాడు హనుమంతుడు. తంత్రిస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః స్వపంతి నార్యః ప్రతిభిః సువృత్తాః నక్తాంచరాశ్చాపి తథా ప్రవృత్తా విహర్తుమత్య భూతరౌద్రవృత్తాః. అలాగే ఇక్కడ మళ్ళీ సంగీతం వాయిద్య వాళ్ళు చేస్తున్నారు, నాట్యాలు చేసేవాళ్ళు నాట్యాలు చేస్తున్నారు, వీణా తంత్ర ఇటువంటివన్నీ వీణలు విందుగా అవన్నీ వాళ్ళు చేస్తుంటుంటే తినేవాళ్ళు తింటున్నారు.
ఇలా ఎవరికి అనుకూలంగా ఉన్న వాళ్ళు అటువంటి వాతావరణంలో వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. అలాగే స్త్రీలకి లోబడిన వాళ్ళేమో అలా స్త్రీలతో నిద్రిస్తూ ఉన్నారు. ఇలా ఇంత అద్భుతంగా భయంకరమైన రూపాలు ఈ ప్రవృత్తి కలిగిన ఈ నిశాచరుడు విహారాలతో ఇంతలాగా విలాసంగా జీవితాన్ని అక్కడ ఆ సమయంలో గడుపుతున్నారు. మత్త ప్రమత్తాని సమాకులాని రతశ్వాభద్రాసన సంకులాని వీరశ్రియా చాపి సమాకులాని దదర్శ ధీమాంస కపిహిక్కులాని. ధీరుడు ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు ఆ చూసిన గృహాలన్నిటిలో కల్లా ఇక్కడ బాగా అంటే మందు తాగుతూ ఉన్నారు. అది స్పృహ లేకుండా అయిపోయి ఉన్నారు. ఎలా పడితే అలా అన్నట్టుగా పడిపోయి నిద్రిస్తూ ఉన్నారు. మరికొన్ని రథ అశ్వములు అక్కడ మళ్ళీ చాలా గజాలతో అంటే ఇంతమంది సేన అంతా కూడా అక్కడ ఉన్నది. వీరలక్ష్మి సంపన్నంగా కలకల్లాడుతుంటే వీరత్వానికి చిహ్నంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. పరస్పరం చాధికమాక్షిపంతి భుజశ్చాపి నానధి నిక్షిపంతి మత్త ప్రలాపానది విక్షిపంతి మత్తాని చ అన్యోన్యమధిక్షిపంతి. ఆ గృహలలో రాక్షసుల్లో కొంతమంది ఒకరినొకరు పరిహసించుకుంటూ ఉన్నారు. అలాగే బాగా ఎక్కువగా బలం కలిగి ఉన్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కూడా ఇలా కొట్టుకుంటూ ఉన్నారు. బాహువులన్నీ కూడా వాళ్ళ మీద వాళ్ళు ఆ ప్రయోగాన్ని చేసుకుంటూ బలాలతో. అలాగే ఈ మత్తులో ఉన్న వాళ్ళేమో కన్నా లేనట్టుగా కొంచెం ఏయో ఎక్కువగా మాట్లాడటాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పరస్పరం ఒకళ్ళనొకళ్ళు బెదిరించుకోవటాలు, నీకేంటి నువ్వేంటి అన్నట్టుగా. రక్షాంసి వక్షాంసి చ వీక్షిపంతి గాత్రాని కాంతాసు చ విక్షిపంతి రూపాని చిత్రాని చ వీక్షిపంతి దృఢాని చాపాని చ వీక్షిపంతి. అంటే కొందరు రాక్షసులు అంటే ఒక్కొక్క రకంగా ఉన్నారు. వాళ్ళకున్న బలాన్ని విరుచుకుపడుతూ కొందరి మీద పడుతుంటే కొందరేమో వాళ్ళ స్త్రీల మీద తూలిపోయి పడిపోతూ ఉన్నారు. మరికొందరు ఏమో ఎన్నో రకాల వేషాలు ధరించి చిందులేస్తూ ఉన్నారు. మరికొందరు బలమైన ఆ ధనస్సులు అటు ఇటు తిప్పుతూ ఆ రాక్షసులు అక్కడ అన్ని చేస్తుంటే హనుమంతుడు వాళ్ళందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. దదర్శ కాంతాశ్చ సమాలభ్యంతః తదా పరాస్తత్ర పునః స్వాపంత్యః సురూపా వక్త్రాశ్చ తదా హంస్యంత్యః క్రుద్ధాః పరాశ్చాపి వినిశ్వాస్యంత్యః. ఆ భవనాల్లో కొందరు కాంతలు ఇక్కడ ఏవైతే ఆ ఆలేపనాలతో చేసుకుని అన్ని రకాలుగా విందులు వినోదాలతో ఉన్నట్టుగా అంత చక్కగా ఉన్న కొంతమంది స్త్రీలేమో అక్కడ నిద్రపోయి ఉన్నారు. కొంతమంది ఏమో ఇలా నవ్వుతూ అక్కడ ఉన్నారు. కొంతమంది ఏమో కోపంగా నిట్టూర్పులు విడుస్తూ ఇలా ఒక్కొక్క భావానికి లోబడి కొంతమంది ఉన్నారు. మహాగజేశ్చాపి తథా నదద్భిః సుపూజితాశ్చేపి తథా సుసద్భిః రరాజా వీరేశ్చ వినిశ్వాససద్భిః రథో భుజంగేరివ నిశ్వసద్భిః. ఆ లంకాపురిలో ఏనుగులు జింకారాలు వినిపిస్తూ ఉన్నాయి. పూజ్యులైన సజ్జనులతో విరాజిల్లుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పురంలో మళ్ళీ కొంతమంది నిట్టూర్పులు విడుస్తూ వీరులతో కలిసి ఇలా ఒకళ్ళకొకళ్ళు బుసలు కొట్టుకుంటున్నట్టుగా సర్పాల్లాగా అలా కూడా కొంతమంది కనపడుతున్నారు. భుక్తి ప్రధానాన్ రుచిరాభిధానాన్ నన్శ్రద్ధధానాన్ జగతః ప్రధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ దదర్శ తస్యాం పురి యాతుధాన. ఆ నగరంలో రాక్షసుల్లో బుద్ధిశాలు అంటే అందరూ ఒక రకంగా ఉండరు. అందరూ రాక్షసులు అయినప్పటికి కూడా మళ్ళీ అందులో కూడా మళ్ళీ బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, బుద్ధిహీనులు ఇలా 4 రకాలుగా ఉంటూ ఉంటారు. కొంతమంది ఒక్కొక్క విద్యలో బాగా ఆరితేరిన వారు, చక్కగా వ్యవహరించేవారు కొంతమంది ఉన్నారు. కొన్ని వాటి మీద ఆసక్తి మక్కువ చూపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఎన్నో రకాల స్వభావాలు కలిగిన వారే చక్కని పేర్లు కలిగిన వారు కొంతమంది. ఇలా ప్రముఖమైన రాక్షసుల్ని హనుమంతుడు చూశాడు. ననంద దృష్ట్వా సచతాన్ సురూపాన్ నానా గుణానాత్మా గుణానురూపాన్ విద్యోతమానాన్ సా తథానురూపాన్ దదర్శాం కాంశిశ్చ పునర్విరూపాన్. ఆ బుద్ధిశాలులు కొంతమంది చాలా అందంగా ఉంటే కొంతమంది కొన్ని బాగా సద్గుణాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు. అంటే రాక్షసులైనప్పటికి కూడా సద్గుణాలు కొంతమందిలో ఉంటాయి. ఆకారం బట్టి ఈ గుణానికి లేతే ఈ లక్షణాలు ఉంటాయని కూడా మనమేమి ఒక నిర్ధారణకి రాలేము.
అలాగే ఆ స్వభావానికి అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా కొంతమంది వాసికెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిని చూస్తున్న ఈ కపివరుడు ఆనందించుకుంటా ఇలా ఉన్నారు అనుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది చాలా వికృతమైన రూపాలు కలిగి ఉన్నారు. కొంతమంది ఈ రూపానికి తగ్గట్టుగా అలాగే వికృతమైన గుణాలు కలిగినట్టుగా దానికి తగ్గట్టుగా వాళ్ళు గుణమయంగా వాళ్ళు ప్రవర్తిస్తూ కొంతమందిని చూశాడు హనుమంతుడు. తతో వరార్హానుస్సువిశుద్ధ భావాః తేషాం శ్రియస్తత్ర మహానుభావాః ప్రియేషు పానేషు చాసక్త భావాః దదర్శ తారా ఇవ సుప్రభావాః. తర్వాత హనుమంతుడు శ్రేష్ఠ పురుషులకి తగినట్టుగా అక్కడ కొంతమంది సతుల్ని చూశాడు. భర్తలతో కలిసి ప్రేమగా అనురాగంగా ఉన్నవారిని చూశారు. అనుక్షణం మంచి ప్రవర్తన కలిగిన చాలా మందిని చూశాడు. ఇంకను తమ ప్రియమైన వారి పైనను అలాగే ఇక్కడ తాగటానికి తినటానికి ఇటువంటి వాటి మీద ఆసక్తి చూపిస్తున్న వారి కొంతమందిని, నక్షత్రాల్లాగా చాలా శోభాయమానంగా ఉన్న కొంతమంది రాక్షస స్త్రీల్ని హనుమంతుడు చూశాడు. శ్రియా జ్వలంతి శ్రీపయోపగూఢ నిశీతకాలే రమణోపగూఢాః దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢ యతాన్విహంగాః కుసుమేపగూఢాః. చక్కని చుక్కల్లాగా కొంతమంది స్త్రీలు ఉన్నారు. అలాగే కొంతమంది ఇక్కడ అర్ధరాత్రి వేళ వాళ్ళ పక్కనే ఉన్న కాంతుల్ని పట్టుకుని కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది సిగ్గుతో మళ్ళీ అందులో మునిగిపోయి ఆనందంలో పరవశంలో కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది పువ్వులతో కప్పబడి ఉన్నట్టుగా అలాంటి పక్షుల్లాగా కనిపిస్తున్నారు. ఇట్లా కొన్ని రకాల మంది స్త్రీలని ఈ హనుమంతుడు చూశాడు. అన్యాః పునర్హార్మ్యాతలోపవిష్టాః తత్ర ప్రియాంకేషు సుకోపవిష్టాః బద్ధుః ప్రియా ధర్మపరా నివిష్టాః దదర్శ ధీమాన్ మదనాభివిష్టాః. ధర్మపారాయణులైన కొంతమంది ఆ కులసతులు అంటే వీళ్ళు చక్కగా ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు, కామ వికారాలకి లోనైన వారు కొంతమంది, అలాగే తమ ప్రియుల పట్ల ఇంకా ప్రేమను చూపించుకుంటూ వాళ్ళ చెంత చేరిన వాళ్ళు కొంతమంది, ఇలా ఆనందంలో ఉన్న వాళ్ళని కొంతమందిని చూశారు. అలాగే సుఖాలు అనుభూతి పొందుతున్నవారు కొంతమంది, ఇలా దిశయాలైన హనుమంతుడు అటువంటి వాళ్ళందరినీ చూసుకుంటూ వెళుతున్నాడు. అప్రావృత్తాః కాంచన రాజివర్ణాః కశ్చిత్ పరాధ్య స్తపనీయవర్ణాః పునశ్చ కాశ్చిశ్చ శశలక్ష్మ్యవర్ణాః కాంతప్రహీన రుచిరాంగవర్ణాః. అక్కడ స్త్రీల్లో కొంతమంది ఏమో చాలా ఈ మేలు ముసుగులు లేనివారై కొంతమంది ఉన్నారు. అలాగే కొంతమంది చాలా బంగారు తీగల్లాగా మెరిసిపోతున్న వాళ్ళు ఉన్నారు. కొందరేమో చాలా అందంగా ఉన్నారు. అంటే కొంతమంది ఒక్కొక్క కాంతితో ఉన్నట్టుగా కొంతమంది ఉన్నారు. ఇలా విరాజిల్లుతూ ఉన్నారు చాలా మంది. కొందరు చంద్రుల్లాగా తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు. కొందరు చాలా అందంగా ఉన్నారు. అలాగే కొంతమంది విరహంతో ఉన్నట్టు దానికి లోబడినట్టుగా ఇలా వీళ్ళందరూ ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ హనుమంతుడు చూశాడు. తతః ప్రియాన్ ప్రాప్య మనోభిరామాన్ సుప్రీతియుక్తాః ప్రసమీక్ష రామాః గృహేషు హృష్టాః పరమాభిరామా హరిప్రవీరస్ దదర్శ రామాః. తర్వాత మనసులకు ఆహ్లాదకరంగా ఉండి ఈ ప్రియంగా ఉన్న వాళ్ళు కొంతమంది, ఈ ఆనందాన్ని అనుభవిస్తున్న కొంతమంది సుందరీమణులు హనుమంతుడు చూశాడు. ఇంకా కూడా ఇంతకన్నా అందంగా ఉన్న వాళ్ళని స్త్రీలు చూస్తూ కొంతమంది ఏమో వాళ్ళ గృహాలు యందు చాలా ఆనందంగా ఉన్నారు. అవన్నీ చూశాడు. చంద్రప్రకాశ్చాహి వక్త్రమానాః వక్త్రాక్షి పశ్మాక్ష సునిత్రమానాః విభూషణానాం చ దదర్శమాలాః శతహ్రదానామివ చారుమాలాః. చంద్రుడు యొక్క కాంతులు విరజిమ్ముతున్నట్టు అటువంటి సమయంలో అలాగే అక్కడున్న స్త్రీలు ముఖాలు కూడా కొంతమంది ఏమో వంకరగా ఉన్నాయి, కొంతమందికి ఏమో కన్నులు ఆ రెప్పలు వంకరగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కళ్ళు వంకరగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది విద్యున్ కాంతుల్లాగా మనోహరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఆభరణాలు కూడా చాలా చక్కగా ధరించి ఉన్నారంటే ఇక్కడ వివిధమైన స్త్రీలలో కొంతమంది మనుష్యులు ఉన్నారు, మానవ స్త్రీలు, కొంతమంది రాక్షస స్త్రీలు, అలాగే ఇట్లా కొంతమంది అంటే ఇక్కడ ఉండటానికి ఒక
మూర్తిలాగా కనిపిస్తున్న రూపాలైనప్పటికి కూడా స్త్రీల ముఖాలు ఉండి ఆ నేత్రాలు ఆభరణాలు ఇవన్నీ కూడా ఎందుకు అంతలా గమనిస్తున్నాడంటే వికారాలకు లోబడి కాదు. ఇందులో స్త్రీమూర్తి ఎవరు, ఆ స్త్రీమూర్తి మళ్ళీ సీతాదేవి ఎవరు అన్న భావనలో ఆ అన్వేషణలో భాగంగా చూస్తున్నాడు. అందుకని ఇలా అంతమందిని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నత్వేవ సీతాం పరమాభిజాతం పతిస్థితే రాజకులే ప్రజాతాం లాతాం ప్రపృల్లమివ సాధుజాతం దదర్శ తన్వి మనసాభిజాతం. కానీ అక్కడ సౌందర్యవతియు ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ రాజలక్షణాలు ఉన్నది, ఆవిర్భవించింది. ఇలా వికసించిన రూప సౌభాగ్యాలు అన్ని రకాలుగా ఉన్నది. పైగా ఆయోనిజ కోమలాంగి అయిన సీతాదేవి మాత్రం తనకి కనపడలేదు. సనాతని వత్మాని సన్నివిష్టాం రామేక్షణాం తాం మదనాభివిష్టాం భర్తుర్మనశ్రీమధాను ప్రవిష్టాం స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం. ఇక్కడ అంటే అవిచ్ఛిన్నమైనది అంటే ఆ ధర్మాన్ని నుంచి వైదొలగకుండా ఉండి ప్రవర్తన కలిగి ఉన్నది. రాముడి ఎడబాటుకి తట్టుకోలేక అత్తమైన దుఃఖానికి లోబడి ఉన్నది. ఆయన దర్శించాలని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నది. శ్రీరాముడు యొక్క పవిత్రమైన మనస్సులో స్థిరంగా నిలిచి ఉండాలి అంటే ఆ స్త్రీమూర్తి ఇంకెంత గొప్పగా ఉంటుంది అంటే ఇటువంటి ఇందరు నారీమణుల్ని చూసినప్పటికీ కూడా అందరికీ రత్నంలా ఉంటుంది. అంటే పోల్చటానికి వీలు లేని అటువంటి ఉత్తమరాలైన సీతాదేవి మాత్రం నేను దర్శించలేదే అని ఇంకా తపిస్తున్నాడు హనుమంతుడు. కృష్ణానితాం సానుసృతాస్రకంఠిం పురావరారోహ అత్తమమనిష్కంఠిం సుజాతా పక్ష్మాభా విరక్తకంఠిం వనే ప్రానృత్తామివ నీలకంఠిం. శ్రీరాముడికి విరహం కారణంగా పరితపిస్తున్న, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న, ఆ వణికిపోతున్న కంఠంతో కనపడుతున్న స్త్రీమూర్తి ఎవరూ లేరు. అయితే ఇంతకు ముందు చాలా బంగారు కంఠాభరణాలు అన్నీ ధరించి ఉండి అందమైన కనురెప్పలు కలిగి మధురమైన కంఠం స్వరం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రాముడు యొక్క విరహ కారణంగా స్వరం మారిపోతుంది. ఎంత మామూలు స్వరాలు కలిగి ఉన్న వాళ్ళమైనా సరే బాధలో ఉన్నప్పుడు, బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు, కొంచెం బాగా కృషించిపోయి ఉన్నప్పుడు మన స్వరం అన్నది మనకు కూడా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అది నార్మల్గా ఉండదు. ఇక్కడ కూడా ఇంతకు ముందు కంఠస్వరం మంచిదై ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ రాముడికి విరహం కారణంగా ఏడుస్తూ ఉన్న కారణంగా ఇలా అంతలాగా బాధింపబడుతూ దుఃఖంలో ఉన్న శ్రీమూర్తి కనిపించలేదు. ఇక్కడ వనమందు చక్కగా నాట్యం చేసి మయూరిలాగా ఉండే సీతాదేవి ఇప్పుడు మాత్రం రాముడికి దూరమైన కారణంగా అమితమైన దుఃఖంలో ఉంటుంది. ఇంతమందిని స్త్రీలను చూశాడు కానీ అక్కడ సీత మాత్రం ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నది, సీత కనిపించలేదు. అవ్యక్తరేకామివ చంద్రరేకాం పాంసుప్రదిగ్ధామివ హేమరేకాం క్షతప్రౌఢామివ భానరేకాం వాయుప్రభిన్నామివ మేఘరేకాం. అంటే ఇక్కడ ఒక స్పష్టమైన ఆకారం కలిగి చంద్రరేఖల్లాగా, అంటే ఇక్కడ బంగారు రేఖల్లాగా గాయాలు మానిన, అంటే ఇక్కడ ఏదో ఒక గుర్తు కలిగి గాలి తాకిడికి చల్లదనం మనకి ఎలా తెలుస్తుందో అలాగే ఇక్కడ ఈ రాముడు యొక్క విరహ కారణంగా, రాముడికి ఎడబాటైన కారణంగా బలవంతా ఇక్కడ తీసుకొచ్చి ఇటువంటి ప్రదేశంలో పెట్టినది కారణంగా అన్ని రకాలుగా కూడా బాధలో కృషించిపోయి ఉన్నది. అటువంటి సీతాదేవి మాత్రం ఆ పావని నాకు కనిపించలేదే. సీతామపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభి హతశ్చిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య. చూసేది అందరి స్త్రీల్ని చూస్తున్నారు కానీ ఏ ఒక్కరూ కూడా సీతాదేవి అని తన మనస్సుకి అనిపించట్లేదు. పైగా ఎవరు అని అనుకోవటానికి కూడా వీళ్ళున్న పరిస్థితి చూస్తుంటే వాళ్ళెవరు సీతాదేవి కాదని తన మనస్సులో సీతాదేవి గురించి కాస్త ముద్రించుకున్నాడు. ఒక ఊహా చిత్రం, రాముడు ఎలా ఉన్నాడు, రాముడిని స్వయంగా చూశాడు, ఆ రాముడికి భార్య అంటే ఎలా ఉంటుంది. అందుకని వాస్తవంగా ఇంతమందిని చూసినప్పటికీ కూడా ఆ సీతాదేవి ఎవరన్నది తెలియట్లేదు. అందుకని ఇక్కడ నిరాహారిగా ఉన్నది, కాంతిహీనంగానే ఉంటుంది. సహజంగానే బంగారి కాంతితో ఉండొచ్చు, కానీ ఇప్పుడు రాముడికి ఎడబాటైన కారణంగా ఆ కాంతి తగ్గిపోయి ఉంటుంది. ఆహ్లాదకరమైన ముఖమే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు రాముడికి ఎడబాటైన కారణంగా కాంతి తక్కువగా అయిపోయి ఉంటుంది. ఎలా అయితే
కొన్ని గాలి ఎక్కువగా ఉన్నా, ఎండ ఎక్కువగా ఉన్నా ఎలా అయితే మనం ఒడిలిపోతూ ఉంటామో, ఇంత బాధకి లోబడిపోయి ఉన్న కారణంగా ఆ తరుణీమణి సీతాదేవి ఇంకా కృషించిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా విందులు, వినోదాలన్నీ కూడా ఆవిడ ఏమి ఆస్వాదించదు. అందుకే వాక్చతురుల్లో కూడా శ్రేష్ఠుడు అటువంటి నరేంద్రుడైన శ్రీరాముడొక్క భార్య ఆవిడ. అందుకని అటువంటి ఆవిడ ఇక్కడైతే ఉండదు. అందుకని ఎంత వెతికినా ఆవిడ మాత్రం కనపట్లేదు. అందుకని హనుమంతుడు ఇంకా దుఃఖంలోకి లోబడిపోయాడు. అలాగే అజ్ఞానిలాగా కాస్త దిక్కుతోచని వాడైపోయాడు. ఇంత వెతికాను గాని ఇక్కడే ఉంటుందని వచ్చాడు గాని అక్కడ ఎక్కడా అటువంటివి ఏదైతే తను ముద్రించుకున్నాడో రాముడిని చూసిన కారణంగా రాముడు ఎలా అయితే సీత కోసం తపిస్తున్నాడో ఇటువంటి మహానుభావుడికి భార్య కాబట్టి తను కూడా అలానే ఉంటుంది. అందుకని అటువంటి లక్షణాలు కలిగిన స్త్రీమూర్తి ఇక్కడ తనకి కనిపించలేదు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండను 5th సర్గ సంపూర్ణం.